హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు పూర్ణిమ మినీ వ్లాగ్స్ అండి. నేను మా వారైతే మాత్రం 11:30 ఆ టైం అవుతుంది. అప్పుడైతే ఐస్ క్రీమ్ తినడానికైతే వెళ్తున్నామనమాట. ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి ఇలాగ నేను మా వారు పిల్లల్ని వదిలేసి ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళడం అనమాట. ఇంక వాళ్ళైతే పడుకొని ఉన్నారు. ఇంక మా తమ్ముడు కూడా ఉన్నాడని చెప్పి ఇంక నేను తనైతే ఐస్ క్రీమ్‌కైతే వెళ్ళామనమాట. ఎందుకు వెళ్ళామంటే తను డ్యూటీకి వెళ్లారు. అటు నుండి వచ్చేసరికల్లా 11:04 అయిపోయింది. "ఇంక ఐస్ క్రీమ్ తింటావా?" అని అడిగారనమాట. "ఆ! తింటాను" అన్నాను. ఇంకా ఐస్ క్రీమ్ ఏంచి తీసుకురాను, నువ్వొచ్చి రెడీ అయ్యుండు, నేను వస్తాను అన్నారనమాట. ఇంకా నేనైతే వచ్చానండి. ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్‌కి అయితే వచ్చేసామనమాట. ఇంకా వచ్చేసిన వెంటనే ఒక ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చామండి. వచ్చింది. వచ్చాక టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం ఐస్ క్రీమ్ అనుకుంటున్నారు కదా మీరు కూడా. నేను కూడా సేమ్ అలాగే అనుకున్నాను. కాకపోతే ఇది లోపల ఉన్నదల్లా డొక్కు ఎంచి చూపిస్తాను చూడండి. నేను కూడా షాక్ అయ్యాననమాట. ఫస్ట్ అయితే మాత్రం ఇంకే నేను ఈ డొక్కు ఎత్తి చూపిస్తానండి. లోపల మొత్తం ఖాళీ డొక్కే. ఆ పైన చిన్న కొంచెమే అనమాట ఐస్ క్రీము. ఇదే 250 రూపీస్ చార్జ్ చేశారనమాట. టేస్ట్ అయితే బాగుంది. నట్స్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారండి. షాక్ అయ్యారా? నేను కూడా ఫస్ట్ షాక్ అయ్యానండి. ఇంకా తినేసి ఇంకా అలా కొంచెం సేపు అక్కడే కూర్చొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. నా వీడియో నచ్చుంటే మాత్రం ప్లీజ్ సపోర్ట్